చూడండి సగ్గుబియ్యం వడియాలు ఎంత బాగా వచ్చాయి అంటే చాలా క్రిస్పీగా ఇలా అంటే అలా ఇరిగిపోతున్నాయి. చూడండి భలే సౌండ్ కూడా వస్తున్నాయి కదా. మీరు ఫుల్ వీడియో చూడండి, నేను ఎలా పెట్టాను అవన్నీ ఉంటాయి. ఉత్తు సగ్గుబియ్యంతో చేశానండి, ఇంకేమీ కలపలేదు దీంట్లో. ఉత్తు సగ్గుబియ్యంతో చేశాను. ఇప్పుడైతే ఏపుతాను, అవి కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి, నేను ఎలా చేశానో మీకే తెలుస్తుంది. భలే వచ్చాయి కదా. వడియాలు చూడండి వేపేసాను, ఇలా అంటే అలా ఇరిగిపోతున్నాయి. చాలా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి టేస్ట్. ఒకసారి ఫుల్గా చూడండి వీడియో, నేను ఎలా పెట్టానో చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే సగ్గుబియ్యం వడియాలు అయితే పెడుతున్నానండి. సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఉత్తు సగ్గుబియ్యంతో పెడతాను. నా స్టైల్లో ఎలా పెడతానో మీకైతే చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వచ్చేద్దాము. సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి, ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి అయితే మిక్సీలో వేసుకుందాము. కొంచెం పౌడర్ అయితే చేసుకుందాము, కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుందాము. ముందు పౌడరు చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటేనే. ఇప్పుడైతే మిక్సీలో అయితే ఆడేస్తానండి. మెత్తగా కాకుండా కొంచెం బరక అయితే తీసుకోవాలండి. కొంచెం సగ్గుబియ్యం గింజల కింద ఉండాలి. ఇలా అయితే తీసుకున్నాం కదా, బౌల్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని బరాబరి తీసుకున్నాను కదండి సగ్గుబియ్యం. దీంట్లో మూడు అయితే తీసుకోవాలండి. 3 బౌల్స్ వాటర్ అయితే తీసుకుని కొద్దిగా అయితే నానబెట్టుకోవాలి. ఇంత అయితే తీసుకున్నాం కదండి సగ్గుబియ్యం, దానికి 3 బౌల్స్ వాటర్ అయితే వేసుకోవాలండి. మూడు బౌల్స్ అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుని ఒక 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలండి. నానుతుంది. ఒకసారి బాగా తిప్పేసుకుని మొత్తం కలిసిపోయేలా తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఒక పావుగంట అయితే నానబెట్టుకున్నామండి. అంతలోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. దీన్ని స్కిప్ చేసుకోవచ్చు మీరు. నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అంతలోకి ఇది మిక్సీ కొట్టేసుకుందాము. ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసుకున్నాం కదండి. ఒక బౌల్ సగ్గుబియ్యానికి 3 బౌల్స్ వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఏది సగ్గుబియ్యం తీసుకున్నామో దీంట్లో 5 బౌల్స్ వాటర్ తీసుకుని మరగనివ్వాలి. మరగనిచ్చాక ఇదైతే వేసుకోవాలి, చూపిస్తాను. ఇప్పుడు 5 బౌల్స్ అయితే వాటర్ తీసుకుంటాను, చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు 5 బౌల్స్ అయితే తీసుకుందామండి. వాటర్ వేస్తున్నాను. 2 3 4 ఐదు అయితే వేసాను కదండి. ఇప్పుడైతే ఈ పొయ్యి మీద మరిగించుకుందాము, చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే నీళ్లు పెట్టేశానండి, మరుగుతున్నాయి. ఈ మరిగాక దీంట్లో జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదండి, అవి అయితే వేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను. నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి కదండి, దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. అలాగే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి. అంటే మనం ఎట్టేటప్పటికి ఎండేటప్పటికి కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోతుంది. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి.
అలాగే పచ్చిమిర్చి ఆడాం కదా, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పేస్టు. నీళ్ళు అయితే మరిగిపోయండి. దీంట్లో జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి చేసాం కదా, పచ్చిమిర్చి కూడా వేసాను. కొంచెం మరగనిచ్చి అప్పుడైతే అది వేసేసుకుందామండి. సగ్గుబియ్యం పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే సగ్గుబియ్యం అయితే వేసేసుకుందామండి. ఇంకోటి చూపిస్తాను ఒకసారి. ఇలాగైతే అయిపోయింది, బాగా నానిపోయింది. ఇప్పుడైతే వేసేసుకుందాము. బాగా నానిపోయింది చూడండి. పావు గంట అయితే ఉంచాం కదా. ఇప్పుడైతే ఆ నీటిలో వాటర్లో అయితే వేసేసుకుందాము. తిప్పుతా వేయాలండి. తిప్పుతూ ఉండాలి, చిక్కబడే వరకు మంట పెట్టుకుంటూ ఉండాలి. దీన్ని చిక్కబడేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. చిక్కబడిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడాలండి. మనం కొద్దిగా వాటర్ అయితే పెట్టుకుందాము. వేడి నీళ్ళండి. ఇవి కొంచెం బాగా చిక్కబడిపోతాయి కదా, వేడి నీళ్ళు వేసుకుంటా కలుపుకుంటా పెట్టుకోవాలి. వడియాలు చన్నీళ్ళు మాత్రం వేయకూడదండి, గట్టి పడిపోతుంది పిండి అనేది. వేడి నీళ్ళు అయితే కాసుకుంటాను. ఇప్పుడు కొంచెం చల్లారాకైతే పెట్టుకోవాలండి. కాటన్ చీర మీద అయితే పెడతానండి. కవర్ మీద పెట్టుకుంటే కొంచెం చల్లబడాలి, వేడివేడిగా పెట్టుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్వాలేదండి. ఇంక పెట్టేసుకుందాము వడియాలు అయితేని. ఇలాగా దీంతోనే పెడతానండి, గట్టితోనే. కాటన్ చీర అయితే కాటన్ చీర పెడతానన్నాను కదండి. పిండి అయితే తడిపి పెట్టుకుని అయితే పెట్టుకోవాలి. కాటన్ చీర అయితే కొంచెం తడిసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే వడియాలు పెట్టేసుకుందాము. అయితే మనం సగ్గుబియ్యం దించేసుకుందామండి వడియాలు అయితే పెట్టుకోవడానికి. ఇంకోండి ఇలాగైతే వచ్చేసింది. ఇంకా వడియాలు పెట్టుకోవడమే. ఇలా అయితే చిక్కుపడిపోవాలండి. వడియాలు అయితే పెట్టేస్తున్నానండి. కాటన్ చీర అయితే తీసుకున్నాను, తడిపేసి పెడుతున్నాను. చాలా బాగా వస్తాయి. దగ్గర చూడచ్చు. ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడి నుంచి ఫోటో తీయ. వడియాలు కనిపిస్తున్నాయా? తీనా. నువ్వు కూడా కొన్నిటివద్ది. వడియాలు అయితే పెట్టేస్తున్నానండి. ఇంక ఇవన్నీ కూడా పెట్టేశాను చీరలో సగం. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు వడియాలు. నన్ను వడియాలు అయితే ఇలా పెట్టేశానండి. మొత్తం కూడా చీర అయితే వచ్చినాయి. ఇగో పెడుతున్నాను. ఇంకానే ఇలా ఇక్కడికి దగ్గర ఇలాగైతే పెట్టేస్తున్నానండి మొత్తం కూడా.
వడియాలు అయితే రెండో రోజు అండి. కొద్దిగా ఎండాలి, ఇంకాని ఎండ కొంచెం తక్కువగా ఉంది కదండి, అందుకే ఇలా ఉన్నాయి. రేపు అయితే సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది. ఉత్తి సగ్గుబియ్యంతో చేశాను కదండి, చాలా క్రిస్పీగా భలే ఉన్నాయి చూడండి. సౌండ్ కూడా భలే వస్తున్నాయి, బాగా ఎండిపోయాయి కదండి, అందుకే ఇలా వస్తున్నాయి. చూపిస్తాను, దగ్గరికి చూసేయండి. ఇప్పుడైతే ఏపేస్తాను, ఏపినప్పుడు కూడా చూపిస్తాను. ఏపి ఎలా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనము ఒక బాక్స్లోకి అయితే తీసిస్తున్నామండి, స్టోర్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఏపుకొని తినచ్చు. వర్షాకాలంలో వేపుకొని ఆవకాయ పచ్చడి, మా తొక్కుడు పచ్చడి పెట్టాను కదండి, ఆ తొక్కుడు పచ్చడి వేసుకుని ఈ వడియాలు వేపుకుంటే భలే ఉంటాయి. కూర అక్కర్లేదు ఇంకా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దీంట్లో అయితే వేసుకుంటున్నానండి ఈ డబ్బా నిండాను. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే వేస్తాను, చూపిస్తాను అది కూడా. ఈ డబ్బా నిండా అయితే వచ్చినాయండి మాకైతేని సగ్గుబియ్యం. సగ్గుబియ్యంతో చేసి ఇప్పుడైతే వేపుతాను, అది కూడా చూపిస్తాను చూసి. ఇప్పుడైతే ఆయిల్ వేపేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా ఈటెక్కాలండి. ఈటెక్కాక మనం అయితే ఒక్కో వడియం అయితే వేపుకోవాలి. ఇలాంటి పెద్ద వడియాలు అవుతున్నాయండి సగ్గుబియ్యం వడియాలు. మామూలుగా మనం ఏ వడియాలు పెట్టినా అంత పెద్దది అవ్వదు, ఇదైతే చాలా పెద్దగా అవుతుంది. ఇంకొక వడియం అలా వేపుతున్నాను. ముందుగా అయితే ఆయిల్ అయితే ఈటెక్కాలి, ఈటెక్కితేనే పెద్దగా అవుతున్నాయి మనకి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయి తింటేని. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సగ్గుబియ్యం వడియాలు. ఉత్తు సగ్గుబియ్యంతో పెట్టాను కదండి, చాలా మెరుతున్నాయి పైన అయితేని. వేపేసాక పైన చాలా బాగా కనిపిస్తున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అయితే చేయండి, నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, మీకు నచ్చితే వీడియో వాళ్ళు కూడా చూస్తారు కదండి, వాళ్ళు కూడా పెట్టుకుంటారు వడియాలు. చాలా బాగున్నాయి వడియాలు అయితేని. ఇలా అంటే అలా పెద్దగా అయిపోతున్నాయండి, చాలా పెద్దగా అవుతున్నాయి వడియాలు అనేది. ఇలా అయితే ఒక్కొక్కటి కూడా వేపేస్తున్నాను, చాలా పెద్దగా వచ్చినాయి. అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. చాలా బాగా పెట్టాము అంటున్నారు. నేను చెప్పడం కాదండి, నిజంగా బాగుందనే చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, చూపిస్తాను చూడండి ఇప్పుడైతేని. ఇంకోండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్.